అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలోనే అంతర్వేది అనే ఆలయం పట్టణంలో ఉంది. ఈ ఆలయం బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి కలిసే ప్రదేశంలో ఉంది. ఇది 15-16 శతాబ్దాలలో నిర్మించబడింది. అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది తూర్పు తీరంలోని అత్యంత అంతర్గత భాగంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం 7 గొప్ప ఋషులలో ఒకరైన ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుడు ఈ నదిని తీసుకొచ్చారని చెప్తారు. అంతర్వేది నిజానికి వశిష్ఠ నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది నర్సాపూర్కు అతి సమీపంలో ఉంది. ఈ ప్రదేశం దాని ప్రత్యేకత అరుదైన కారణంగా సంవత్సరం పొడవునా ప్రపంచం నుంచి ప్రజలను ఆకర్షిస్తుంది. శక్తివంతమైన బంగాళాఖాతం, గోదావరి నదికి ఉపనది అయిన వశిష్ఠ నది కలయిక ఈ ప్రాంతంలో ఉన్నందున సముద్రం, నది సంగమించే ప్రదేశాన్ని సప్తసాగర సంగమ ప్రదేశమని అంటారు. దీనిని స్థానికులు అన్నా చెల్లి గట్టు అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలోని నీరు ఆశ్చర్యకరంగా తీపిగా, చల్లగా, ఆహ్లాదకరంగా, ఉప్పగా ఉండే సముద్రపు నీరిలాగా కాకుండా చాలామంది భక్తులు దీనిని ప్రసాద రూపంలో సేవిస్తారు. భారతదేశంలో 7 పవిత్ర స్నాన ప్రదేశాలున్నాయి. ఈ ప్రదేశం వాటిలో ఒకటి. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం, త్రేతాయుగ ఘట్టం ఇక్కడ జరిగిందని నమ్ముతారు. భక్తులు ముఖ్యంగా పాల్గొన మాసంలో జరిగే డోలే పౌర్ణమి వేడుకలలో పాల్గొనడానికి దేశ నలుమూలల నుంచి వస్తారు. ఆ సమయంలో స్వామివారికి పంచామృత అభిషేకం చేసి పూజిస్తారు. ఈ ఆలయం భక్తులకు ముక్తిని, అనుగ్రహాన్ని ఇస్తుంది. అందుకే దీనిని ముక్తి క్షేత్రం అని కూడా అంటారు.